ఈరోజు ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మనకి మార్నింగ్ అవర్స్ 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్నాకులం వెళ్తుంది. ఈ మధ్యలోనే యలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది, 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాము. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. ఇన్ సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు ఎర్నాకులమ్మ. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లోనే దొరికింది. హీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. మనకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటోప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వన్ డెడ్ బాడీ, ఇది అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము, ఇన్క్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు. మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ త్వరగానే కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము.